మహా ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఎల్లుండే పోలింగ్. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు లీడర్లు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఐరి నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. ప్రజలు మూడు ఎలా ఉంది? ఎన్నికలపై వారేమనుకుంటున్నారు? ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న ప్రజానాడిలో చూద్దాం. మొత్తం ఐరి నియోజకవర్గ ఆడివాళ్ళు, అన్నలు, అక్కలు, తమ్ములు, చెల్లెలు అందరి ఆశీర్వాదంతో ఈసారి అక్క భాగ్యశ్రీ తాయి గారు 101% గెలవబోతున్నారు. ఎందుకంటే గత 10-15 రోజుల నుండి నేను మొత్తము ఐరి నియోజకవర్గం నుండి తిరిగి వస్తున్నాను. నేను ప్రచారం చేస్తాను. అక్క మంచి మాటలు ఏ ఉన్నాయో, మంచి పనులు ఏ ఉన్నాయో లోకల వరకు చేరగొడతాను. మొత్తం ఐరి నియోజకవర్గం నుండి నేను తిరిగి వస్తున్నాను. ఈసారి మాత్రము అక్క భాగ్యశ్రీ తాయి గారు గెలవబోతున్నారు. గెలిచినాక ప్రజల పనులు ఏ అవుతున్నాయో అవి అన్నీ మహావికాస్ ఆఘాడి అంతర్గంగా తెలంగాణలో ఏ విధంగా మహిళలకు బస్సులు ఫ్రీ ఉన్నాయో అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఆడవాళ్లకు నెలకు 3,000 రూపాయలు, మహిళలకు బస్సులు ఫ్రీ, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ, రైతులకు 3 లక్షల వరకు ఎవరైతే బ్యాంకులలో అప్పులున్నారో ఆ రుణము కూడా మాఫీ చేయబోతుంది మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడి గవర్నమెంట్. ఇది అన్ని పనులు అక్క గెలిచినాక చేయబోతున్నాము. इस बार लोगों में चर्चा है कि लाड़की बहन की जो योजना चली है, महिलाओं में जो जोश है कि इस बार बाबा आत्राम कुछ वोट देंगे। इस बात को लेके हर खेड़ गाँव में कितने सुरंचा तालुकों में 122 गाँव है टोटल। 122 गाँव में हर जगह मैंने देखा है कि उस बात को लेके चर्चा चल रही है। इस बार बाबा आत्राम पक्ष को ही वोट देंगे। इस बार रही बात सुरजागढ़ प्रकल्प और स्टील फैक्ट्री लग रही है 5 तहसीलों के बीच में, हाँ, तो वो वहाँ से ऊपर से सेटिंग है, या नीचे से कोई मतलब नहीं है। बाबा आत्राम इसमें दोषी नहीं है, ना भाग्यश्री दाता है दोषी नहीं है। इसमें जो भी दोषी है आम आदमी है। एक बात लेकर चलिए, जैसे कि इसके पहले जो बताया गया कि जब तक अपने को माँ के पास बैठे, माँ को खाना नहीं दे बोलते अपन, माँ खाना देती नहीं, जब तक जनता जाके पूछेंगे नहीं कि ये काम होना चाहिए तो कोई काम करेंगे नहीं। इसमें बाबा आत्राम दोषी नहीं है ना, कोई दोषी नहीं इसमें, हाँ। एक को दोषी ठहराना गलत बात है। सत्ता पे महायुति आती है सरकार तो बेरोजगारी कम होंगी, सोचा लो प्रोग्राम में काम मिलेंगे बेरोजगारों को। स्टील फैक्ट्री में 5 तालुका से लोगों को काम दिया जाएगा। और सिरोंचा के हिसाब से यहाँ 2 बड़े काम होने वाले हैं। एक होगा अपना ग्रामीण रुग्णालय नया उद्घाटन हो गया आने सत्ते पे आने से। दूसरी बात होगी आदिवासी विकास के लिए यहाँ बड़ा प्रकल्प होने वाला है। और काश्तकारों के लिए बेनिफिट लाइन बार बार जाने की वजह से यहाँ 16 पेड़ का बड़ा 40 एकड़ में 16 पेड़ का बड़ा स्कीम चालू होने वाला है। మాకు 15 సంవత్సరాల నుండి చూస్తున్నాం రాజులు అని చెప్పేసి రాజుల కాలమే నడిపించుకుంటా ఈ ఎమ్మెల్యే రాజు, మంత్రి రాజే వీళ్ళతోటి మాకు 15 సంవత్సరాల నుండి విపరీతమైన బాధలు. ఒకటి ఏంటంటే మాకు కేసీఆర్తో కలిసి అమరీష్ రావు మహారాజ్ ఏం చేసిండు, అక్కడ ఆనకట్టు కట్టాలని చెప్పేసి మేడిగడ్డ డ్యామ్ కట్టించి ఆ మేడిగడ్డ డ్యామ్ కట్టించిన తర్వాత ఏదైతే 2022లో ఇప్పుడైతే గంగ వచ్చిందో ప్రతి ఒక్క పల్లెటూరు ఇక్కడ సురంజ తహసీల్ నుంచి ఒక 30 పల్లెటూర్లు లేచి వాళ్ళని అక్కడి నుంచి లేపి వేరే కాడికి చేరగొట్టి వాళ్ళకు అన్నం అంటే, నీళ్ళు అంటే, నిప్పులు అంటే ఏదంటే అది ఇచ్చేసి వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందో వాళ్ళకి తెలుసు. ఇటువంటి రాజులు నిద్రమత్తులను పండుకొని లేచి రాత్రి పోయి చూసి మనకు పనికి లేని దానికి మనం ఎందుకు పర్మిషన్ ఇచ్చు, పని ఉన్నదానికి పర్మిషన్ ఇచ్చి ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన ఒకటైతే ఉండాలి రాజులు అనేది. అటువంటి రాజులకు లేదు. ఎందుకంటే సురంజ తహసీల్ అనేది ఐరి నుండి 110 కిలోమీటర్లు. అట్లనే మాకున్న ఈ 5 తహసీలు ఏంటంటే ఏటపల్లి, భామరగాడ్, మూర్చెల్ల, ఐరి, సురంజ. ఇటువంటి తహసీలు ఇప్పుడు సురంజ నుంచి తహసీల్ నుంచి ఏటపల్లికి పోవాలనుకుంటే 180 కిలోమీటర్లు. రాజులు ఉండేదేమో ఐరిలో. అక్కడ నుండి అక్కడికి పోవడానికి వాళ్ళకి రోడ్ సౌలత లేకుండా వాళ్ళు హెలికాప్టర్లలో పోకట ఒక కాడ దిగి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకుంటారు. అక్కడ వాళ్ళదే రాజ్యం నడిపించుకుంటారు. ఇక్కడ ఉన్నోళ్ళని ఏం చూసేలేదు. ఎప్పుడైతే పేద ప్రజలు కిందికి నొంగి ఉంటే వాళ్ళని ఇంకా కిందికి అంచుడు వరకు మాత్రం కానీ వాళ్ళని పైకి తీసుకెళ్దామన్న ఆలోచన లేదు. అందుకనే ఇప్పుడు ఆ రాజులు అనేది ఏదైతుందో చూడు, రాజులు అనేది రాళ్లపాలు కావాలని మా ఆశతోటి భాగ్యశ్రీ తాయిని మేము ఎన్నుకొని
భాగ్యశ్రీ తాయిని ఈ నియోజకవర్గానికి హైరీ నియోజకవర్గానికి భారీ ఎత్తున మెజార్టీతో తీసుకొని వచ్చి భాగ్యశ్రీ తాయిని మేము నిలపాలన్న ఆశతోటి మేము పొద్దున్న లేచిన 8 గంటల నుండి మొదలుపెట్టి రాత్రి 8 గంటల వరకు అన్నం ఉన్నా లేకున్నా మేము ఒకటే ప్రచారంతో ఇంటింటికి పోయి ఇంటింటికాడ చెప్పి ప్రతి ఒక్కరికి మేము చిన్నలకు పెద్దలకు అందరికీ చెప్పి మన ఆశ ఏంటిదన్నది వాళ్ళకు చక్కగా సమయంగా తెలుపుతూ మేము ఆ పని చేస్తున్నాం. महाविकास आघाडीला शरदचंद्र पवार गट, शिवसेना उद्धव बाळासाहेब ठाकरे गट, ఇంకా కాంగ్రెస్ ఇట్లా ముగ్గురిది ఒక మహావికాస్ ఆఘాడి ఇది. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ మహావికాస్ ఆఘాడికే ఉన్నది. మహావికాస్ ఆఘాడి నుంచి భాగ్యశ్రీ తాయి యాత్ర తుతారి గుర్తు ఆమెదే బాగా రెస్పాన్స్ ఉన్నది. అది రెస్పాన్స్ ఎందుకున్నదంటే ఇన్నేళ్ళు మహాయుతి సర్కారు ఉండే, బీజేపీ సర్కారు ఉండే, ఇది ఒక ఆదివాసీ ఏరియా గడ్చోలి జిల్లా. ఇక్కడ వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలే, ఏం రోడ్లు చేయలే, నీళ్ళు లైటు కేడేగా అంటే విలేజెస్లో ఆదివాసీ విలేజెస్లో ఘోరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళది ఏం అంటే రెస్పాన్స్ కూడా లేదు. వాళ్ళంతా ఇక్కడ అంత గద్దారీ చేసిండు పక్షంతో కూడా, ఇంకా వాళ్ళు ఏం పని చేయలే. కానీ మహావికాస్ ఆఘాడి ఒకటి ఒరిజినల్ పార్టీ. ఆ పార్టీలలో మా భాగ్యశ్రీ తాయి యాత్ర ఆమె అందరితో కలిసి ఉండి అన్ని పనులు కూడా చేసింది. ముంగడు కూడా ఆమె అన్ని పనులు చేస్తుంది తుతారిని పట్టుకొని. మా పార్టీ వాళ్ళ పార్టీ గెలిస్తే మహావికాస్ ఆఘాడి వస్తే మహావికాస్ ఆఘాడి 5 గ్యారంటీలు ఉన్నాయి. అలా ఇప్పుడు 1500 మహిళలకు దొరుకుతాయి నెలకు. అయితే అవి 3000 దొరుకుతాయి. బేరోజ్గార్ యువకులకు 4000 మంత్లీ దొరుకుతాయి. మహారాష్ట్రలో ఇప్పుడు బస్ ఛార్జ్ మహిళలకు హాఫ్ టికెట్ ఉంది. అది పూర్తిగా అంటే ఫ్రీ అయిపోతుంది. సిలిండరు 500కి ఇస్తారు. 6 సిలిండర్ దొరుకుతాయి 500కు. ఇప్పుడు 900, 1100 సిలిండర్ రేట్ ఉంది. గత 60 సంవత్సరాల నుండి ఇక్కడ పురుష ప్రధాన ప్రతినిధులే దొరికారు మాకు. మా విధానసభలో సర్వసాధారణ వ్యక్తి ఆవాజ్ అక్కడ చేరాలి అంటే మాకు కొత్త మనిషి కావాలి అన్న ఉద్దేశం మా క్షేత్రంలో ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే తెలంగాణలో మంచి మ్యానుఫ్యాక్చరింగ్ పబ్లిష్ చేసిందో, అలాగే ఇప్పుడు ఈ క్షేత్రంలో మహావికాస్ ఆఘాడికి నుండి 5 వాగ్దానాలు ఇచ్చారు. అందులో స్త్రీలకు ముఫత ఆర్టీసీ టికెట్ ఫ్రీ, దాని తర్వాత హాస్పిటల్లో 25 లక్షల దాకా ఆరోగ్య బీమా, దాని తర్వాత యువకులకు బేరోజ్గారులకు ఎవరికైతే జాబ్స్ లేవు వాళ్ళకు నెలకు 4000 రూపాయలు ఇస్తానని వాగ్దానం ఉంది. దాని తర్వాత మన మహిళలకు ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద 3000 రూపాయలు ఇస్తా అని వాగ్దానం. ఇట్లా 5 వాగ్దానంతో ఇవాళ మనం ఎలక్షన్లో ముందు నడుస్తుంది మన